హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ ఎలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి మనకి మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చూద్దాం. దీనికి యాక్చువల్గా ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం ఒకసారి చెక్ చేసినట్టయితే జూలై 1 నుంచి జూలై 13th వరకు టోటల్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇందులో ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మనం దీనికి సంబంధించి అసలు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి, దాని తర్వాత వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మొత్తం టోటల్గా ఇందులో ఒకసారి చెక్ చేద్దాం. పేమెంట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి పేమెంట్ ప్రాసెస్ కానీ మనం ఒకసారి చెక్ చేసినట్టయితే ఈ పేమెంట్ ప్రాసెస్కి సంబంధించి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జూలై 1 నుంచి జూలై 7th వరకు ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్స్ని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీనికి డేటు 4th నుంచి 10th వరకు ఇవ్వడం జరిగింది. సో 4th నుంచి 10th లోపు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనం అప్పుడు వెబ్ ఆప్షన్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్కి కూడా టైం ఇక్కడ చూడండి, 8th నుంచి 12th వరకు వెబ్ ఆప్షన్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇకపోతే ఎవరైనా ఆప్షన్స్ చేంజ్ చేయడానికి మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి. దాదాపు 150-200 వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు కాలేజెస్కి. సో ఇందులో ఏమైనా చేంజెస్ ఆర్డర్ చేంజ్ చేయాలనుకున్నట్టయితే దానికి లాస్ట్ డేట్ ఒకే ఒక రోజు ఇచ్చారు, దట్ ఈస్ 13th జూలైనే ఏమైనా మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే అక్కడి నుంచి ఒక 2-3 డేస్ గ్యాప్లో మనకి సీట్ అలాట్మెంట్ 16th జరుగుతుంది. జూలై 16th సీట్ అలాట్మెంట్ అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ మనకి ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అయిందో ఆ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్కి 17th నుంచి 22nd జూలై వరకు టైం ఇచ్చారు. ఈ పీరియడ్లో మనం ఏ కాలేజ్ అయితే మనకు అలాట్ చేశారో ఆ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జరగాలి. ఇక నెక్స్ట్ మన క్లాస్ వర్క్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది 19th నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా మనకి ఇక్కడ స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక్కసారి మనం చూసినట్టయితే ఈ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం మనం ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మనం వెబ్సైట్లో ఓపెన్ చేసి మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు. దీనికి సంబంధించి మనకి ఎంసెట్ హాల్ టికెట్ ఒకటి, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ 2 డేటా ఉంటే మీకు సరిపోతుంది. ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయడం ప్రాసెస్ ఎవరికైనా కన్ఫ్యూజ్గా ఉంటే ఏదైనా నియరెస్ట్ ఈ సేవాకి వెళ్ళి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయొచ్చు, లేదా మీ ఓన్గా మీరు మీ మొబైల్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఓసీబీసీ వాళ్ళకైతే 1200 రూపీస్ ఫీజు ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసామో తర్వాత మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్, ఆర్మ్డ్ పర్సన్స్ కానీ, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీస్ అందరికీ సంబంధించి ఇక్కడ మనకి డిఫరెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క డేట్స్ వైజ్గా ఎన్సీసీ వాళ్ళకి ఇప్పుడు ఏ ర్యాంక్ నుంచి ఫస్ట్ నుంచి 50,000 ర్యాంక్ వరకు, అలా స్పోర్ట్స్కి, ఇలా ప్రతి దానికి కొట్టి స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డెఫినెట్గా వాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ దగ్గరికి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. దాంతోపాటు ఈ సర్టిఫికేట్స్ ఎప్పుడైనా సరే మీరు టోటల్గా ఒక 4-5 జెరాక్స్ సెట్స్ తీసుకొని ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే అడ్మిషన్స్ అయ్యేంత వరకు కూడా దీని ప్రాసెస్ అనేది మీకు కంటిన్యూగా అవుతూనే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక ఏ సర్టిఫికేట్స్ కావాలని దీని మీద మనం చాలా వీడియోస్లో చేసి చెప్పాం. మరొకసారి ఇక్కడ చెక్ చేద్దాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎవరు మర్చిపోవద్దు. ఇందులో ఫస్ట్ ఏంటంటే మనకి ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, ర్యాంక్ అటెండ్ ఉండాలి. అలాగే ఎంసెట్ హాల్ టికెట్ ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క ఇంటర్ మార్క్ షీట్ అది మీ లేటెస్ట్ది డౌన్లోడ్ చేసుకోండి. లేదు మీరు ఏపీ ఇంటర్ బోర్డు కాకుండా తెలంగాణ స్టేట్ అవ్వచ్చు, లేదా ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఓపెన్ ఇంటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇంటర్ మార్క్స్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ అండి. చాలామంది అడుగుతుంటారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఏంటని. అంటే మన యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ టీసీ, జనరల్గా టీసీ అనేది మీకు ఎక్కువ ఉండవు. మనం లేటెస్ట్ మన స్టడీస్ ఏ కాలేజీలో చదివామో ఆ కాలేజీ నుంచి ఒక టీసీ మాత్రమే ఉంటుంది, టీసీ తీసుకుని ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 6th to ఇంటర్మీడియట్, ఇది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
6th టు ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. నెక్స్ట్ ఎవరైనా ఓసీ క్యాండిడేట్స్ ఉండి వాళ్ళకి కూడా ఫీ రియంబర్స్మెంట్ కోసం అప్లై చేయాలనుకున్న వాళ్ళు, అంటే ఈడబ్ల్యూసీ కేటగిరీ కింద, అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ కింద ఎవరైనా ఓసీ వాళ్ళు కూడా ఫీ రియంబర్స్మెంట్ కోసం అప్లై చేయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని అప్లై చేయాలండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫీ రియంబర్స్మెంట్ వచ్చేది కేవలం మన యొక్క క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనకి ఒకసారిగా ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ సేవల ద్వారా తీసుకోవచ్చు, లేదా గ్రామ సచివాలయం దగ్గరైనా తీసుకొని మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ బహుశా ఇప్పటికే మీరు అది కలెక్ట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ లేకపోయినా ఇమీడియట్గా రెడీ చేసుకోండి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది దేనికంటే మీరు లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేట్ డిసైడ్ చేసేది రెసిడెన్స్ సర్టిఫికేటే. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా 7 years ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే ఇంటర్మీడియట్, ఇప్పుడు మీడియట్ అయితే ఇంటర్మీడియట్, లేదా ప్రైవేట్ వాళ్ళైతే దానికి ఈక్వలెంట్ కోర్సు. అక్కడికి ముందు 7 years వరకు, అంటే ఇంటర్ నుంచి ముందు ఇంటర్ 10th, 9th, 8th క్లాసు అలా ఇక్కడ మీరు లోకల్గా ఇక్కడ క్యాండిడేట్ కింద ప్రూఫ్ కోసం ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ ఉండాలా, ఈ ఇయర్ది ఉండాలా, లాస్ట్ ఇయర్ ఉండొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు మారదండి. సో మనకి ప్రీవియస్ అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రాబ్లం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ మాకు లాస్ట్ ఇయర్ ఉంది, అంతకు ముందు సంవత్సరం ఉంది అన్నారు. అలా కాదండి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎందుకంటే ఇన్కమ్ అనేది ప్రతి 6 monthsకి ఒకసారి మారిపోతుంటుంది కాబట్టి పేరెంట్స్ ఇన్కమ్ డెఫినెట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర లేకపోయినట్లయితే వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆ వైట్ రేషన్ కార్డులో మీ పేరెంట్స్తో పాటు ఖచ్చితంగా మీ పేరు కూడా అందులో ఉండాలి. ఆ పేరులో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. మీరు ఎవరైనా లోకల్ క్యాండిడేట్స్ కింద కానీ అప్లై చేయాలనుకున్నట్టయితే ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్లో ఏవైనా డేటా తప్పున్నా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోయినా మీకు స్టేటస్లో చూపిస్తుంది, మళ్ళీ అప్లోడ్ చేయమని అడుగుతుందని. ఎప్పుడైతే మనకి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో ఇక వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్ 8th నుంచి 12th వరకు మనకు వెబ్ ఆప్షన్స్ టైం ఇచ్చారు కాబట్టి అప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది. లిమిట్ అనేది ఉండదండి, మీరు ఎన్ని మ్యాక్సిమం పెట్టగలిగితే అన్ని పెట్టాలి. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నాకు నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజీలో రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఏ ఆర్డర్లో పెడితే బాగుంటుందని దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. దాని తలక లింక్ని మీకు ఇక్కడ కామెంట్ బాక్స్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మనం పెట్టిన వాటిని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని మనం ఒకే ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక్కరోజు ఏంటంటే 13th July మాత్రమే చేసుకోవాలి. అది కూడా మనకి 6 PM లోపే క్లోజ్ చేయాలండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనం చేసే ఏ చిన్న పొరపాటైనా మొత్తం మన సీట్ అలాట్మెంట్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడం పర్ఫెక్ట్గా పెట్టాలి. ఒకవేళ చేంజ్ చేసినా కూడా ఆ చేంజ్ చేసేటప్పుడు కూడా పెట్టాలి. బట్ ఫైనల్గా మనం చూడాల్సింది ఏంటంటే మనం ఒక టాప్ కాలేజెస్లోని మంచి బ్రాంచ్, మీకు నచ్చిన బ్రాంచ్లోకి మీరు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే July 16వ తారీఖు 6 గంటల తర్వాత మనకి ఏ మొబైల్కి అయితే మనం నెంబర్ ఇచ్చామో, అలాట్ చేసామో ఆ నెంబర్కి మీకు మెసేజ్ వస్తుంది ఎక్కడ మీకు సీట్ వచ్చింది అనేది. ఈ అలాట్మెంట్స్ అన్నీ మీకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే రిపోర్టింగ్ అండి. నెక్స్ట్ మనకు రిపోర్టింగ్ స్కెడ్యూల్ ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఆ స్కెడ్యూల్ లోపు రిపోర్టింగ్ అనేది అవ్వాలి. రిపోర్టింగ్ అయ్యి కాలేజీలో మీకు నచ్చకపోయినా, బ్రాంచ్ ఇష్టమున్నా లేకపోయినా ముందు రిపోర్ట్ అవ్వాలండి. రిపోర్ట్ అయిన తర్వాత అక్కడ మీరు ఏం ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ ఏవి సబ్మిట్ చేయొద్దు. ఒకవేళ మీకు ఆ కాలేజ్ కానీ నచ్చినట్టయితే జాయిన్ అయిపోతాను అనుకుంటే ఒరిజినల్ సబ్మిట్ చేసి కంప్లీట్ జాయిన్ అయిపోవచ్చు. లేని పక్షంలో ఓన్లీ రిపోర్టింగ్ ఇచ్చేసి సెకండ్ ఫేజ్ కోసం మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్లో ఎవరికైనా చేసి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. బట్ వాళ్ళకి మనం చేసేటప్పుడు మాత్రం టైమింగ్ చూడండి ఇచ్చారు, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 లోపు ఏ టైంలోనే మీరు చేయొచ్చు. ఈ ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా అందకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్కి మనం మన ఇన్ఫర్మేషన్ని మెయిల్ చేయాలి. చేసి మనకున్న డౌట్ని క్లారిఫై చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.